బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. అక్రమ మద్యం కేసులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బెయిల్ వచ్చింది. ఏపీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. భాస్కర్ రెడ్డితో పాటు శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు కూడా బెయిల్ ఇచ్చింది న్యాయస్థానం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్రమ మద్యం కేసులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బెయిల్ వచ్చింది. ఏపీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. భాస్కర్ రెడ్డితో పాటు శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు కూడా బెయిల్ ఇచ్చింది న్యాయస్థానం. అక్రమ మద్యం కేసులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బెయిల్ వచ్చింది. ఏపీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భాస్కర్ రెడ్డితో పాటు శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు కూడా బెయిల్ ఇచ్చింది న్యాయస్థానం. అక్రమ మద్యం కేసులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బెయిల్ వచ్చింది. ఏపీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. భాస్కర్ రెడ్డితో పాటు శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు కూడా బెయిల్ ఇచ్చింది న్యాయస్థానం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, అక్రమ మద్యం కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు కొద్దిసేపటి కిందటే ఈ బెయిల్ ఉత్తర్వులు ఇచ్చింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి సజ్జల శ్రీధర్ కూడా బెయిల్ మంజూరు చేసింది. అదేవిధంగా వెంకటేష్ నాయుడు కూడా బెయిల్ మంజూరు చేసింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ కేసులో బెయిల్ మంజూరు చేసింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ కేసులో A38 గా సిట్ అధికారులు చేర్చారు. జూన్ 18వ తేదీన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసింది. సిట్టు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి అప్పటి నుండి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే ఇప్పుడు మనం చూస్తున్న జూన్ 18 నుండి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇప్పుడు జనవరి, దాదాపుగా 7 నెలలకు పైగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జైల్లో ఉంచినటువంటి పరిస్థితి. ఈ కేసులో ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డి, అదేవిధంగా ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి వీళ్ళందరూ కూడా బెయిల్ వచ్చింది. గతంలో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సో ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. అదేవిధంగా సజ్జల శ్రీధర్కి బెయిల్ మంజూరు చేసింది. దాంతో పాటుగా వెంకటేష్ నాయుడు వీళ్ళ ముగ్గురికి కూడా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ముఖ్యంగా ఈ కేసులో ఏవైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దీనికి సంబంధించి ఇప్పటికే ఆధారాలు సమర్పించడంలో ఆధారాలు లేకుండానే మనీ ట్రయల్కి సంబంధించి రుజువులు లేకుండానే గాల్లో ఒక లెక్క వేసి దాదాపు 3,200 కోట్లంటూ 3 కోట్లంటూ ఒక గాల్లో లెక్కేసి సిట్ అధికారులు ఈ దర్యాప్తును కొనసాగించారు. సో సిట్ అధికారులు ఈ కేసుకు సంబంధించి అనేక మార్లు కోర్టు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు చాలా స్పష్టంగా చాలా రోజుల నుండి ఈ కేసుకు సంబంధించి దర్యాప్తులో ఎటువంటి పురోగతి కూడా లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏ ఆధారాలను కూడా చూపించలేకపోయింది. దీంతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఎవరైతే ముగ్గురు నిందితులుగా ఉన్నారో ఈ ముగ్గురు నిందితుల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు వీళ్ళ ముగ్గురు కూడా బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు ప్రారంభమైన చూడొచ్చు మన లిక్కర్ కేసు గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ఆధీనంలో మద్యం పాలసీ నిర్వహించింది. సో దాదాపుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పటి వరకు కూడా సుమారుగా 226 రోజులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఈ కేసులో జైల్లో ఉంచారు. అదేవిధంగా వెంకటేష్ నాయుడు కూడా అదేవిధంగా ఉంచారు. అంతకంటే ఎక్కువ రోజులు సజ్జల శ్రీధర్ ఉంచారు. సో ఇన్ని రోజులు ఉంచినప్పటికీ కూడా ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు కూడా సేకరించలేకపోయింది. ఇంకా దర్యాప్తులో ఎటువంటి పురోగతి లేనటువంటి నేపథ్యంలో బెయిల్ మంజూరు చేశారు. ఈ కేసులో అనేక సిట్ అధికారులు ఎల్లో మీడియా ఇచ్చినటువంటి కట్టుకథలు, తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి కట్టుకథల ఆధారంగా రిపోర్టులు తయారు చేస్తున్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే ఈ కేసులో 3,200 కోట్ల రూపాయలు. రైట్ సతీష్, ఇక తిరుమలలో భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం.
Reports unfortunately didn't come clear, then we rejected, we sent away. And then we stopped from that supply. ఇక్కడికి వచ్చినప్పుడు 4 ట్యాంక్